అందరికీ నమస్కారం. నేను జగనన్న అభిమానిని. ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి తయారు చేసిన జగనన్న కార్యకర్తను. నేను జగనన్న కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. జగనన్న అభిమానులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండి కష్టపడదాం. ఎందుకంటే జగనన్న పరిపాలన అంత మంచిగా ఉన్నది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ తల ఎత్తుకొని ఓటు అడిగే హక్కు మనకుంది. ఇంటింటికి, గడప గడపకు పోయి ఓటేయండి అమ్మా జగన్ అడిగే హక్కు, జగనన్నకు ఓటేయండి అని అడిగే హక్కు మనకుంది. ఎందుకంటావా, జగనన్న మనల్ని తలెత్తుకొని నిలబెట్టాడు. ప్రతి వాడలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి దగ్గర జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. జగనన్నే అంత పెద్ద ఆయనే అడుగుతున్నాడు. జగనన్నే ముఖ్యమంత్రి అయిన ఆయనే అడుగుతున్నాడు, నేను మంచి చేసింటే ఓటేయండి అని. అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా అందరికీ తెలియపరుస్తున్నాను. మన ఇంటిలో మనమై అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా అందరికీ తెలియపరచడం ఏమనగా, మీరు మీ ఇంటిలో ప్రతి ఏ కార్యక్రమం, ఏ పథకం రావాలనే ఆడబిడ్డ పేరుతోనే వస్తున్నాయి. అమ్మల పేరుతోనే, అక్కల పేరుతోనే, చెల్లమ్మ పేరుతోనే వస్తున్నాయి. ప్రతి విషయంలో అంత పెద్దగా ఆలోచన చేసి మీ కుటుంబానికి అండగా నిలబడుతున్నాడు పెద్ద కొడుకుగా కదా జగనన్న. మీ కుటుంబంలో కొంతమంది పొత్తులు ఉన్న వారితో వారు కలిసిపోతున్నారు. వారికి మీ కుటుంబంలో మీరు సరిదిద్ది, వాళ్ళు పొత్తులతో వెళుతున్న వారిని సరిచెప్పి మనకి మంచి చేశాడు జగనన్న. ఒక్క అవకాశం అడిగి ఎన్నో అభివృద్ధి పథకాలు చేశాడు, ఎంతో మంచి పని చేశాడు. ఇంకొక అవకాశం మనం ఇద్దాము. ఎంతో సంక్షేమ పథకాలతో మనల్ని ఎంతో గొప్ప వాళ్ళు చేశాడు. మళ్ళీ తర్వాత కూడా ఆయనకి అవకాశం ఇస్తే మనం ఇంకా అభివృద్ధి పథకంలో వెళ్తాము. మీకు చదువుకుంటున్నారు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఎంతో బాగుపడతారని తల్లిదండ్రి మీరు మార్చండి తల్లి, అక్కల్లారా, అమ్మల్లారా, తల్లుల్లారా. పొత్తులతో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడ పొత్తు దొరికితే అక్కడ దూరుకొని వారి భవిష్యత్తును వారు ఆలోచన చేసుకొని వారు బ్రతుకుతారు. మనలాంటి వారిని చివరికి గాలికి వదిలిపెడతారు. ఇతను ఒక్కడే ఉన్నారు, ఎవరితో పొత్తు లేదు, ఏమీ లేదు. అమ్మలారా, అక్కల్లారా, ప్రతి కుటుంబానికి చెప్తున్న అన్నలారా, తమ్ముళ్ళారా, ఎవరిని ఉద్దేశించి కాదు. జగనన్న ఒక్కడు. ఆయన ఇప్పుడు చెప్పాడా వెంటనే చేస్తాడు. కుటుంబం కోసం ఆలోచన చేస్తున్నాడు. కుటుంబం అంటే ఏది? ఈ రాష్ట్ర ప్రజలే, ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు, ఆడబిడ్డలే కుటుంబం అనుకొని ఆయన ముందుకు సాగుతున్నాడు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఇంత మంచి పనులు చేసి, ఇన్ని సంక్షేమ పథకాలు చేసి మనకంటూ తల ఎత్తుకొని తిరిగేలా గౌరవంగా మనల్ని ఏర్పాటు చేశాడే. ఆయన గొప్పవాడా? వర్షం పొత్తులతో కలిసి ఉండి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది పెడతామని చెప్పేవాళ్ళు, ప్రగల్భాలు పలికేవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళ. చేసి అనుకున్నాడా చేసి చూపించేవాడు జగనన్న గొప్పవాడు. వాళ్ళు చేస్తామనేవాడు ఎప్పుడు చేస్తారు? వస్తారో రారో తెలియదు. వాళ్ళేంది మనకి చేసేది? అభివృద్ధి పథకంలో నడిపిస్తానంటాడు, నడిపిస్తాడు. కష్టకాలం వచ్చింది కరోనా టైంలో, అప్పుడు ఆదుకున్నాడు. ఈ రాష్ట్రం, దేశాలు అన్నీ వణుకుతున్నాయి. అలాంటి టైంలో 1500, 1600 పెట్టించుకొని మొదట వాళ్ళు సూదులు వేయించుకోవాల. కానీ అలాంటివి ఎక్కడి నుంచో తీసుకున్నాడో, ఏం చేసుకున్నాడో, మన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన కోసం క్వారంటైన్స్లు పెట్టి మనకి ఆరోగ్యాలని అన్ని అప్పులు చేసి, చొప్పులు చేసినాడో ఏం చేసినాడో మనకు తెలియదు, కానీ అప్పులు చేసినాడో ఏం చేసినాడో మనకు తెలియదు. కానీ మన ఆరోగ్యాన్ని బాగా చూసుకున్నాడు. అప్పు చేయని రాష్ట్రం ఏది చెప్పు? కొన్ని రాష్ట్రాలు ఇవన్నీ మేము చేయలేము, ఈ పథకాలు మేము చేయలేము అంటూ మన రాష్ట్రం కల్లా చూపిస్తుంది, మన రాష్ట్రం వైపు చూపిస్తుంది. మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రము నంబర్ 1 స్థానంలో నిలవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడన్న. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని చదివిల్లంటే గత ప్రభుత్వాల్లో అప్పులు తెచ్చి అవి తెచ్చి మీరు సంపాదించే కూలి పని డబ్బులు మీ పిల్లల చదువులకి చాలక మీరు అప్పులు తెస్తున్నారే. ఒక కుటుంబం గురించి ఆలోచన చేసి చెప్తున్నా. ఒక కుటుంబంలో ఉన్నవారు చదివించడానికి అప్పులు తెచ్చి పెడుతున్నామే. ఇంత పెద్ద రాష్ట్రాన్ని కష్టకాల కరోనా టైంలో కూడా మనల్ని కాపాడి ఇంత అభివృద్ధి పథకాలతో, ప్రతి సంక్షేమ పథకాలు మనం పార్టీలకు అతీతంగా మన కుటుంబాలకు అందించాడే. వాలంటరీ వ్యవస్థ పెట్టి మన ఇంటి ముంగిటికే వచ్చి మనకు అందేలా చేశాడే. సచివాలయ వ్యవస్థ పెట్టి మన అందరికీ బాగు చేశాడే. ప్రతి ఇంటికి అక్క చెల్లమ్మల పేరుతోనే ఒక ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడు, ఒక డ్వాక్రా రుణాలు ఇచ్చాడు. మొత్తం ప్రతి అక్క చెల్లమ్మ పేరు మీద ఆలోచన చేసి ఒక పెద్ద కొడుకుగా తల్లి స్థానాన్ని మిమ్మల్ని తల్లిగా, పెద్ద దిక్కుగా నిలబెడుతున్నారే. మీ కొడుకులు మీ ఇంటిలో ఉన్నవారే సరిగ్గా లేక పొత్తులతో ఉన్నవారితో కలిసి వెళుతున్నారే. మీరు బుద్ధి చెప్పి, మీరు జగనన్నకిచ్చే గొప్ప వరం ఏమిటంటే, మీరు మాత్రమే జగనన్నకిచ్చే గొప్ప వరం ఆడబిడ్డలారా, అక్క చెల్లమ్మలారా. మీ కుటుంబంలో మార్పు తెచ్చి జగనన్న కోసం ప్రయత్నం చేద్దాం రాండి, కదిలేనేదే మీదే మొదటి మార్పు. ప్రతి ఒక్కడు, ప్రతి ఇంటిలో, ప్రతి అక్క చెల్లమ్మ మాట, ప్రతి తల్లి మాటే కొడుకుంటాడు. ప్రతి ఒక్కరు కుటుంబం పెద్ద మాటే వింటారు. అందుకోసం కుటుంబం పెద్ద జగనన్న గురించి ప్రతి విషయాన్ని
పూల గుచ్చినట్లుగా చెప్పి జగనన్న కోసం మనము మనకి ఇంత చేస్తున్నాడు, జగనన్న కోసం పోరాడదాం, జగనన్న కోసం కష్టపడదామని ప్రతి కుటుంబము, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిలో వాళ్ళు ఆలోచన చేస్తే చాలు జగనన్న కోసం. అదే ఆయనకి మొదటి మెట్టు, మొదటి గెలుపు. ప్రతి ఇంటిలో కష్టపడి, ప్రతి చోట కష్టపడి, ప్రతి చోట అన్ని చోట్ల కష్టపడుతున్నాడు ఆయన. కష్టపడి ప్రతి ఒక్కరికి విధాలు అన్ని పోరాటం చేస్తుంటే అన్ని కేసులు వేసి ఆయన్ని తారోమల్లు చేసి అందరూ పొత్తులన్నీ కలుసుకొని వచ్చి ఆయన్ని లేని ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ మేముందర చెడ్డవాణ్ణి చేస్తున్నారు. అపోహలు పడొద్దండమ్మా. మీకు డైరెక్ట్గా మీకు అన్ని అందుబాటులో అన్ని సౌకర్యాలు ఆయన ఎక్కడో ఉన్నా కానీ మీకు అకౌంట్లలో పడుతున్నాయి. మీ ఇంటిలో భద్రంగా మీ చేతికి చేరుతున్నాయి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవద్దండి. ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఇన్ని చేశాడే, ఇన్ని నవరత్న పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధి పథకంలో ఇంత కష్టకాలంలో నడిపిస్తున్నాడే. ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నకు, జగనన్నకు అవకాశం ఇవ్వండి. ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడో చూడండి, చేసి చూపిస్తాడు. వారసత్వ రాజకీయాలు చేయడానికి ఆయనకు కొడుకులు లేరు, ఎవరు లేరు, ఉండేది 2 కూతుర్లే. వారసత్వ రాజకీయాలు చేయడానికి ఆయన రాలేదు. ఎందుకు తెలుసా? ఆయన ఏమన్నాడు? నా తండ్రితో పాటు ప్రజల గుండెల్లో నేను నిలిచిపోవాలని అనుకున్నాడు. అంత తప్ప ఆయన ఇంకొక విషయం అడగలేదు. ఇప్పుడు ఉన్నారే వారసత్వ రాజకీయాలు చేయడానికి గ్రూపులు కట్టుకుంటూ ఆయన మీదకి పోరాటం చేస్తున్నారే. నా కాపులు, నా బలిజలు, నా బాయిలు ఇన్నాళ్ళు ఎక్కడ పోయారే ఆ కులమతాలు? ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాయి? నా కులము, ఆ కులము, ఈ కులం అని ఇప్పుడు వస్తున్నారే. ఇన్నాళ్ళు ఎక్కడ పోయే కులమత భేదాలు? ఒక్కని పైన ఇంతమంది యుద్ధం చేస్తున్నారే. ఆయన చేయాలనుకున్నాడంటే, ఆయన నిర్ణయించుకున్నాడంటే చేస్తాడు. ఒక్కడే కాబట్టి ఒకరిని అడిగే అవసరం లేదు. వీళ్ళు పొత్తులతో ఉన్నవాడు చేయాలనుకుంటే అందరినీ సంప్రదించాలా, అన్నీ చేయాల. వాళ్ళు ఈయన ఇచ్చే పథకాలు అయితే అప్పులు చేస్తున్నాడు. వాళ్ళు చెప్పిన పథకాలు నెరవేర్చేందుకు వాళ్ళు అప్పులు చేయరా చెప్పు? ఎవడైనా సరే ఇప్పుడు ఈ అవకాశం ఒక్కసారి జగనన్నకి ఇచ్చారు. వేరే వారికి అవకాశం ఇస్తే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ప్రతి ఒక్కడు అభివృద్ధి ఆగిపోతుంది. ప్రతి ఒక్క చోట అభివృద్ధి ఆగిపోతుంది. వారు కొత్తగా వస్తారు, వాళ్ళు మళ్ళీ కొత్త ప్రయోగాలన్నీ చేస్తారు. మళ్ళీ అప్పుల్లో రాష్ట్రం పడిపోతుంది. మళ్ళీ ఇంకొకరు వస్తారు, ఇంకొకరు కొత్తగా ఆలోచన చేస్తారు, రాష్ట్రం పడిపోతుంది. ఇబ్బంది పడిపోతాం.